ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఒకటి అంటే ఈ 70 రోజుల పరిపాలనలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన తప్పులో లేకపోతే అప్పుడు జరిగిన అవకతవకలకు సంబంధించి వాటినన్నింటినీ సరి చేసుకొని మీ ప్రభుత్వంలో ముందుకెళ్తుంటే ఈ కక్ష సాధింపు చర్యలకి అవకాశం ఎక్కడుంది? మీరు అంటే జరిగే వాటన్నింటినీ ఆ గాడిలో కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక మాట. మీరేమంటారు? అది అలానే చూడాలంటారా? నిస్సందేహంగా యాక్చువల్గా వీళ్ళు గత ప్రభుత్వంలో చాలా ఘోరాతి ఘోరమైన పదజాలంతో చాలా మంది మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా ఘోరంగా అవమానించిన అంశాలు మనం ఎవరు మర్చిపోలేని నిరుదాంశం. దాంట్లో వాళ్ళు ప్రవర్తించిన తీరు, వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు కానివ్వండి, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని మీద దాడి చేయడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం విషయం కానివ్వండి, అనేక రకాలుగా చాలా దారుణమైన విధంగా గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ప్రవర్తించారు. అందుకే వాళ్ళని ప్రజలు పాతాళానికి తొక్కేశారు. పనిష్మెంట్ వాళ్ళకి దొరికింది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ మరి ఎంతో ఆశతోటి ప్రజలు ఎంతో ఆకాంక్షలతోటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇవాళ ఏంటంటే ప్రజలు చాలా ఆకాంక్షలు ఉన్నాయి. రాష్ట్రం ఆర్థికంగా అధ్వానం పరిస్థితుల్లో ఉంది. మరి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ సూపర్ 6 హామీలు కానివ్వండి, ఇంకా ఏదేదో ప్రజలందరూ ఎంతో గంపెడి ఆశతోటి ఈ ప్రభుత్వం ద్వారా మరి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రజలు ఆశిస్తూ ఉన్న నేపథ్యంలో ఇలా ఏంటంటే మనం తవ్వుకుంటా పోతే ఇంకా ఈ 36 డిపార్ట్మెంట్స్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా చాలా అవినీతులు, అక్రమాలు బోల్డెన్ ఉన్నాయి. అట్లాగే విపరీతమైన దుర్భాషలు ఆడుతూ నోరు పారేసుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ మనం టార్గెట్ చేసుకుంటా పోతే టైం దానికే సరిపోదు ఉన్న 5 సంవత్సరాలు కూడా. కాబట్టి ఏంటంటే వాళ్ళని వదలమని నేను ఉద్దేశం కాదు. సివియరిటీ ఉన్న వాళ్ళ మీద డెఫినెట్ గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సివియర్ గా వైసీపీ చేసే ఆరోపణ ఏంటంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్న వాళ్ళు ఇస్తాము అన్నారు. కానీ చిన్న విషయాలు అట్లాంటివన్నీ వాళ్ళు సూపర్ 6 అని కొన్ని పథకాలని చెప్పారు. బట్ అవి అమలు చేయకుండా వాటి దృష్టిపైన ప్రజల వైపు ఆ దృష్టి మళ్లకుండా ఉండడం కోసము ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలని చెప్పేసి వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారు. లేకపోతే అప్పుడు జరిగిన నేరాలకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్లో లేకపోతే విచారణలో చేసుకొని ప్రజల దృష్టిని అటువైపు మళ్లకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తారు. అంటే నిన్నటి మనం చూసాము అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చిన సూపర్ 6ని ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తుంది వైసీపీ. దాన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు ఒక రకమైన ఆరోపణ ఏమొస్తుందంటే ఏదైతే హామీలు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం వాటిని నెరవేర్చడానికి పూనుకోకుండా వాటిని ఏదైతే ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, అట్లాగే తల్లికి వందనం, ఇలాంటివి ముఖ్యమైన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయకుండా ఇట్లా పాత నేరాలు ఈ కక్షాదింపు ధోరణితో వెళ్తుంది అనే విధంగా వాళ్ళు డైవర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కూడా సంయమనంతో ముందు ఏదైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. అట్లాగే తీవ్రమైన నేరాలు ఉన్నాయండి. లిక్కర్ కేసులు కానివ్వండి, లిక్కర్ విషయంలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, తర్వాత ఇంకా కొన్ని భూముల రెవెన్యూ శాఖలో కానివ్వండి చాలా అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగింది. డెఫినెట్ గా వాటి మీద ప్రూఫ్ చేయాల్సిందే. బాధ్యతలైన అధికారులైనా తర్వాత వీళ్ళైనా కానీ పనిష్ చేయాల్సిందే. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల మీద కానివ్వండి, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న అధికారుల మీద కానివ్వండి, అలాంటివి చేస్తే వాళ్ళ మీద కంట్రోల్ చేయడానికో నియంత్రించడానికో కనుక ఏ చిన్న చర్య తీసుకున్నా కానీ మరి ప్రభుత్వం మీద చిత్తశుద్ధి మీద శంకించాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు అనేది నా భావన. రైట్. సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ